నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ప్రజెంట్ మనం చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర ఉన్నాం. మనతో పాటు కొంతమంది నిరుద్యోగ యువత కూడా ఉంది. అండ్ కొడంగల్ రవి అనే పర్సన్ కూడా మనతో పాటు ఉన్నారు, నిరుద్యోగి. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నిరుద్యోగుల సమస్యల మీద అండ్ పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల విషయంలో కానీ అన్నిటి విషయంలో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అండి. చెప్పండి, జాబ్ క్యాలెండర్ విషయంలో ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది అసలు? ప్రభుత్వ వైఖరి నిమ్మక నీరెత్తినట్లా ఉంది. ఎంత ఎంత దారుణం అంటే దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటివరకు కూడా కేవలం 18,000 మాత్రం ఇచ్చి అడుగడుగున అబద్ధాలు చెప్తూ నిరుద్యోగుల్ని కించపరుస్తూ ఎట్లా కించపరుస్తున్నారంటే వీళ్ళు 70,000 అని, 60,000 అని, ఇంకొక మంత్రి 90,000 అని, ఇంకొక మంత్రి 1,00,000 అని అడుగడుగున కూడా నిరుద్యోగులు కించపరుస్తూ అవమానపరుస్తూ ఉన్నారు. వీళ్ళు ఇచ్చినవి కేవలం 18,000. అది కూడా మేము చెప్పింది కాదు, ప్రభుత్వ లెక్కలు చెప్పినాయి. ప్రభుత్వమే అసెంబ్లీ సాక్షిగా 18,000 మాత్రమే ఇచ్చినాము అని చెప్పింది. ఇంకా 1,82,000 బాకీ ఉన్నారని మేము ఎక్కడైనా కనీసం అయ్యా మా గోడును విన్నవించుకుందామని రాస్తారోకను అది లేకపోతే ఏదైనా ఒక చిన్న ధర్నా చేపెడితే ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసే అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇంత దారుణమైన రాత్రి 1 గంటలకు అరెస్ట్ చేస్తూ ఉన్నారు, ఉదయం 4 గంటలకు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అడుగడుగున అరెస్ట్ చేస్తూ మమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నారు. ఎందుకు? మేము అడిగింది ఏంది? మీరు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు మేము అడిగినాము, మీరు ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు మేము అడిగినాము. మీరు జాబ్ క్యాలెండర్, చట్టబద్ధత లేనటువంటి జాబ్ క్యాలెండర్ తెచ్చి మమ్మల్ని మరొకసారి మోసం చేసిండ్రు. అంతకన్నా ముందు 2 లక్షల ఉద్యోగాలు లేకుండానే ప్రభుత్వ రంగంలో 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి అదొక రకమైన మోసము. 1,90,000 ఉద్యోగాలు బాకీ ఉంటే ప్రభుత్వ రంగంలో 2 లక్షలు ఉన్నాయని చెప్పేసి ఒకసారి మోసం చేస్తే, ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి మొదటిసారి జాబ్ క్యాలెండర్ ఇచ్చిండ్రు, కానీ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. మళ్ళొకసారి మోసము. మళ్ళీ రెండోసారి జాబ్ క్యాలెండర్ ఇచ్చిండు. మేము అడిగినాము, అయ్యా అసెంబ్లీ సాక్షిగా ఇస్తున్నారు, చట్టబద్ధత అయిన జాబ్ క్యాలెండర్ ఇవ్వండి అంటే ఒక్క నోటిఫికేషన్ కూడా లేకుండా మరొకసారి ఆ జాబ్ క్యాలెండర్ కూడా వీగిపోయింది. దేశ చరిత్రలో ఏ జాబ్ క్యాలెండర్ ఇచ్చినా కనీసం ఒక 50% ఉద్యోగాలన్నా నింపుతారు, కానీ ఒక్క ఉద్యోగం కూడా నింపకుండా వీగిపోయిన ఏదైనా జాబ్ క్యాలెండర్ చరిత్రలో తెలంగాణ జాబ్ క్యాలెండరే. ఆ తర్వాత ఇది అయిపోయిన తర్వాత గ్రూప్ 1లో 1:100 తీసుకుంటాం మెయిన్స్ అన్నారు. తీసుకోకుండా అసెంబ్లీ సాక్షిగా చెప్పిన ఈ మాట కూడా తీసుకోకుండా మరొకసారి మోసం జరిగింది. ఆ తర్వాత చదువుల తల్లి సాక్షిగా, ఉస్మానియా సాక్షిగా దాదాపు 40,000 ఉద్యోగాలు ఇస్తాం మీకు ఈ సర్పంచ్ ఎలక్షన్లో అయిపోయినప్పుడు అన్నారు. అక్కడ కూడా ఇవ్వకుండా మోసం చేసిండ్రు. అడుగడుగున మోసం చేస్తుండ్రు. ఈ 1 కాదు 2 కాదు. అది కాకుండా నిన్నగాక మొన్న మా దగ్గరికి అద్దంకి దయాకర్ వచ్చి ఆయన కూడా ఇమ్మీడియట్గా 10 రోజుల్లో నేను సీఎంని కల్పిస్తా, మీకు ఒక ప్రత్యేకమైన హామీ ఇస్తాడు. అక్కడ కూడా మోసం చేసిండ్రు. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు 15,000 పోలీసులు ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, 15,000 పోలీసు ఉద్యోగాలు ఇస్తామన్నారు, కానీ ఇప్పుడు ఇవ్వకుండా మరొకసారి మోసం చేసిండ్రు. డీజీపీ గారు చెప్పిండ్రు 19,200 ఖాళీ ఉన్నాయి, అంతకుముందు డీజీపీ గారు చెప్పిండ్రు 17,000 పైచిలు ఖాళీలు ఉన్నాయని. ఇట్లా అడుగడుగున మేము నిరుద్యోగులం మోసపోతున్నాము. ఈ మోసాలన్నింటినీ కలిపి కూడా నయవంచన అంటున్నాము. ఈ నయవంచన గురి చేసిండ్రు. అడుగడుగున నయవంచన గురి చేస్తూ ఉన్నారు. అడుగడుగున ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వము. ఇది జాబ్ క్యాలెండర్ అసలు లేదు, ఒక నోటిఫికేషన్ లేదు. వాళ్ళు చెప్పింది 2 లక్షల ఉద్యోగాలు అంటే లక్షల్లో ఉద్యోగాలు చెప్పి ఖాళీలు 1000లో ఉంటే చేసేది మాత్రం 10లో చేస్తున్నారు. మాకు చూపించి 100లో చూపించి 10లో నోటిఫికేషన్ వేస్తున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చూసుకోండి, దాదాపు 250 పైచీలకు ఖాళీలు ఉంటే కేవలం 20 మాత్రం వేసిండ్రు, అంటే 10% వేస్తూ ఉన్నారు. అంటే ఇదంతా కూడా నిరుద్యోగుల పైన ఈ ప్రభుత్వం కక్ష కట్టింది. నిరుద్యోగ విధానం పై తెలియనటువంటి ఈ మంత్రులు, నిరుద్యోగ విధానం తెలియనటువంటి ఈ ముఖ్యమంత్రి, నిరుద్యోగుల గోస తెలియనటువంటి వీళ్ళందరూ కూడా నిరుద్యోగుల పైన కక్ష కట్టింది. 35 లక్షల మంది పైన ఈ ప్రభుత్వం కక్ష కట్టిందని మేము భావిస్తున్నాం. రైట్. ఏదైతే కాంగ్రెస్ నేతలు ఉన్నారో, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ, స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా మా ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య కారణము నిరుద్యోగులే అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే నిరుద్యోగులను ఇప్పుడు పట్టించుకోకపోతే ఫ్యూచర్లో వాళ్ళ గతి ఏంది అనేది వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు అనుకోవచ్చా? వాళ్ళ ఉద్యోగం కోసం వాళ్ళు చేసిండ్రు, వాళ్ళ ఉద్యోగం కోసం మాత్రమే వాళ్ళు చేసిండ్రు. వాళ్ళ ఉద్యోగం వచ్చింది వాళ్ళ అంతే. వాళ్ళకు కూడా తెలిసి గతం మళ్ళీ ముందు రామని చెప్పేసి, ఎందుకంటే నిరుద్యోగులందరూ కూడా 2.5 సంవత్సరాలు అయింది వ్యతిరేకతతో ఉన్నారు. ఇంకా 2.5 సంవత్సరాలు మా పబ్బం మేము గడుపుకోవాలనే ధోరణితోనే ఉన్నారు తప్ప నిరుద్యోగ విధానం పైన, అట్లానే విద్యార్థి విధానం పైన ఇప్పుడు విద్యార్థులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కానీ స్కాలర్షిప్ లేక, ఫీజు రియంబర్స్మెంట్ లేక చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మనం గమనిస్తూ ఉన్నాం. మీరు ఒకసారి చూస్తే అడుగడుగున విద్యార్థి నిరుద్యోగుల్ని, అట్లానే ఊళ్ళో ఉన్న రైతుల్ని, అట్లానే చెల్లెమ్మల్ని, ఎందుకు చెల్లెమ్మల్ని చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరు కూడా డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. అంటే 1-2 అనేది కాదు, మొత్తం తెలంగాణను మొత్తం కూడా సర్వనాశనం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. సర్వనాశనం చేసింది. ఎందుకు కోసం చెప్తున్నట్టే అనేక హామీలు ఇచ్చి, 100 హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడం అనేది చాలా బాధాకరం. ఆ దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ చదువుకున్న యువత, 35 లక్షల మంది యువత ఉంది. చదువుకున్న యువత, ఆ చదువుకున్న యువత 35 లక్షల మంది యువత
అంతా కూడా ఈరోజు రోడ్ల మీదకి వస్తూ ఉంది. రోడ్ల పైనకి వచ్చి అడుగడుగున ఇబ్బందులు పడుతూ ఉంది. పోనీ రోడ్ల మీదకి వస్తే ఒక 10 నిమిషాలు మా నిరసన తెలియజేస్తారంటే అట్లా కూడా తెలియజేయకుండా మా గొంతు నొక్కుతా ఉన్నారు. మీరు చూడండి, మమ్మల్ని బరబర ఈడ్చుకెళ్ళి వ్యాన్లలో వాడేసిన అనేక దృశ్యాలు మీరు అందరూ కూడా చూసింటారు. ఎందుకంత కక్ష నిరుద్యోగుల పైన? మీరు ఈ అరెస్టులు ఉదయం 4 గంటలకు అరెస్టులు, రాత్రి 1 గంటల వరకు పెట్టుకోవడం ఎందుకంత? ఈ అరెస్టుల పైన ఉన్న శ్రద్ధ ఏదో ఉద్యోగ కల్పనలో, ఉపాధి కల్పనలో ఉంటే బాగుంటుంది కదా అనేది యావత్ నిరుద్యోగుల డిమాండ్గా చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఇక్కడెక్కడో ఓడియన్ మాల్కి వస్తే పెద్దంతారి వ్యవస్థకు నువ్వు బాటలేస్తున్నావు అనేది మాకు అర్థమవుతుంది. ఎక్కడెక్కడో ఒక పెద్దందారి వ్యవస్థ, ఒక వ్యాపారస్తుని మాల్ ఓపెన్ చేయడానికి, ఓడియన్ మాల్ ఓపెన్ చేయడానికి వస్తే మమ్మల్ని అరెస్ట్ చేసి రాత్రి 1 గంటల వరకు పెడతారు. అంటే ఎందుకు? నువ్వు నిజంగా 60,000 ఉద్యోగాలు, నిజంగా 70,000 ఉద్యోగాలు, మీరు అట్లా నిజంగా 1,00,000 ఉద్యోగాలు ఇచ్చింటే భయం ఎందుకు? రాండి, అక్కడ నుంచి 4 అడుగులు ఓడియన్ మాల్ నుంచి 4 అడుగులు చిక్కడపల్లి లైబ్రరీ, 6 అడుగులు అశోక్నగర్ చౌరస్తా. మరి అక్కడికి వచ్చి రాండి, మాట్లాడుకుందాం. ఆ రోజు ఛాయ్ తాగు కూడా మాట్లాడాను కదా, ఇప్పుడు కూడా రండి. యావత్ మంత్రులకు కానీ ముఖ్యమంత్రి కానీ ఒకటే సవాల్ విసురుతున్నా, మీకు నిజంగా దమ్ముంటే, నిజంగా మీరు 60,000 వేసింటే, నిజంగా 70,000 వేసింటే, నిజంగా 1,00,000 వేసింటే రాండి, అశోక్నగర్ చౌరస్తాకు వస్తారా, చిక్కడపల్లి లైబ్రరీకి వస్తారా, ఛాయ్ తాగకుండా మాట్లాడదాం. ఛాయ్ తాగకుండా కుల్లా చెప్తున్నా, ఇది మోసం, ఇది దగ, ఇది నయవంచన. ఈ నయవంచనకు వ్యతిరేకంగానే మేము పోరాడుతూ ఉన్నాం. అంతే తప్ప ఎవరి మీద మాకు కోపం లేదు, బేషాజులు లేవు. రైట్. ఫైనల్గా ఏం చెప్తారు? మీ నిరుద్యోగుల నిరసన కానీ, మీ నిరుద్యోగుల ఆవేదన విషయంలో కానీ, కాంగ్రెస్ గవర్నమెంట్కి కానీ, రేవంత్ రెడ్డికి కానీ చెప్పాలంటే అసలు ఏం చెప్తారు? ఏం చెప్పాలి? మాకు కావాల్సిన ఉద్యోగాలు, మాకు ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి. మాకు మీరు ఇచ్చిన 18,000 మాత్రమే, 1,82,000 ఉద్యోగాలు మాకు బాకీ ఉన్నారు, ఆ బాకీ ఇవ్వండి. ఆ బాకీ కోసమే మేము కొట్లాడుతున్నాం. మా బాకీ మాకు తీర్చండి అనేది మా ప్రధాన డిమాండ్. అంతకన్నా మాకేం ఉండదు కదా, మాకు ఒక రాజకీయపరమైన ఆలోచన ఉండదు. మా ప్రధాన డిమాండ్ 1,82,000 ఉద్యోగాలు మాకు ఇవ్వాల్సిందే. ఇచ్చేంత వరకు కూడా వదిలేది లేదు. మీ మెడలు వంచన్నా మేము 1,82,000 ఉద్యోగాలు సాధిస్తాం.